మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ న్యూస్లో ఉంది. 14 ఫిబ్రవరి నుంచి 16 ఫిబ్రవరి వరకు ఇది జరుగుతుంది. దాదాపు 450 మంది డిప్లొమాట్స్, అఫీషియల్స్, ఆర్మీ పర్సనల్, సీనియర్ ఫిగర్స్ వీళ్ళందరూ 70 దేశాల నుంచి ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతున్నారనమాట. ఇది వరల్డ్స్ లీడింగ్ కాన్ఫరెన్స్ అని చెప్పొచ్చు విత్ రెస్పెక్ట్ టు ఇంటర్నేషనల్ సెక్యూరిటీ. అంతర్జాతీయ భద్రతకు సంబంధించి మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద కాన్ఫరెన్స్ అని చెప్పొచ్చు. ఇది ఫస్ట్ టైం 1963లో స్టార్ట్ అయింది. ఇది 61st ఎడిషన్ అనమాట. మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది అంతర్జాతీయంగా సెక్యూరిటీ పరమైన డిస్ప్యూట్స్ కానీ రకరకాల డిస్ప్యూట్స్ సంబంధించి ఏ విధంగా వాటిని రిజాల్వ్ చేయాలి, ఏ విధంగా వాటిని రిజాల్వ్ చేసి శాంతిని నెలకొల్పాలనే దాని మీద డిస్కస్ చేస్తే దీని మోటో ఏంటంటే బిల్డింగ్ పీస్ త్రూ డైలాగ్ అనమాట. మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో ఒక విశిష్టమైన అంశం ఏంటంటే ఇది అఫీషియల్ డిప్లొమాటిక్ డైలాగే కాదు, అన్అఫీషియల్గా కూడా చాలా విషయాలు చర్చలోకి వస్తాయి. దీనిలో రకరకాల డెసిషన్ మేకర్స్ పాల్గొని ఎలా సొల్యూషన్స్ తేవాలని ఆలోచిస్తారు. అమెరికా తరపున మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో జేడీ వ్యాన్స్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ గురించి మాట్లాడకుండా ఆయన యూరోప్లో భావ వ్యక్తీకరణ హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎలా ఎరోడ్ అవుతుంది అనే దాని మీద ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.